రద్దు చేయాలి లేబర్ కోడ్ రద్దు చేయాలి రద్దు చేయాలి కార్మికుల ఐక్యత కార్మిక చట్టాన్ని అమలు చేయాలి కార్మిక చట్టాలను వెంటనే అమలు చేయాలి కార్మిక హక్కుల్ని కాలరాస్తున్న 450 కోట్ల రద్దు చేయాలి కార్మిక హక్కుల్ని కాలరాస్తున్న 450 కోట్ల రద్దు చేసేందుకు పోరాడుతున్నాం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్న ఏప్రిల్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా 450 కోట్లను అమల్లోకి తీసుకొచ్చింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ డేగా పాటించండి అని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అయితే 29 చట్టాలుగా ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఈరోజు కార్మిక హక్కుల హరించే పద్ధతుల్లో 4 కోట్లుగా మార్చడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక లోకం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకి రూపకల్పన చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఏఐటీసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీ వద్ద నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా గత నెలలో ఫిబ్రవరిలో 12వ తారీఖు దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె బాటపడితే కనీసం ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో కూర్చొని భేటీ అయ్యి మీ సమస్యల మీద పరిష్కార దిశగా ఆలోచన చేస్తామని దాఖలు ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంపద అంతా కూడా తమ శక్తి సంపద అంతా కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరించేదానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పడుతూ ఉంది. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి మళ్ళీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మిక లోకం అంతా కూడా పోరాటాలకి ఉవ్వెత్తునైపుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే 450 కోట్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలని అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దృష్టి సారించాలని, లేకపోతే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలకి సంసిద్ధం కాబోతుంది కార్మిక లోకం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.